హెచ్డిపి అనే గ్రామ ప్రజలకు చుట్టుపక్కల ప్రజలకు పెద్ద దేవుడు. తన ప్రాంత ప్రజల భూములు కొంతమంది రాజకీయ నాయకులు బలవంతంగా లాక్కోవడంతో తన హెచ్డిపికి బయలుదేరాడు. ప్రజలను కలవడానికి బయలుదేరాడు భరత్. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో పరిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి. రే అదుగు చూడండి రా, మనన్న వస్తున్నాడు. ఇక మన భూములు మన చేతికి వచ్చినట్టేరా. రండిరా హంగామా. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో పరిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి. కొట్టరెక్కల్ని మనకెత్తించే హామీ. కత్తి సుత్తి పలుగు పారా తీయండి. మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. అన్నా ఇలా ఉన్న భూములను వాళ్ళు వచ్చి ఎలా చేశారో చూడు రండన్నా. ఇలాంటి పచ్చని పైరులో ఉండే మన భూముల్లో నాయళ్ళు వచ్చి అలా ఎంత ఘోరం చేశారంటే చూడన్నా, ఒక్కసారి చూడన్నా. ఈ భరత్ ఉన్నంత వరకు మీరు భయపడకండిరా, నేనున్నాను రా. వాళ్ళ సంగతి నేను తేలుస్తాన్రా. రండిరా, పదండిరా, పదండిరా. రే బైరెడ్డి, మా వాళ్ళ దగ్గర లాక్కున్న భూములను నువ్వు తిరిగి ఇవ్వకపోతే నీకు పుట్టగతులుండవు రా కొడక్క. రే రా వస్తాడా సంగతి చెప్తా. జగ్గు ఎయిరా నా కొడుకులను, ఒక్కొక్క నా కొడుకును చంపేరా నాయా. మినిస్టర్ గారు, ఎవడైతే పేదల భూములు ఆశించి లాక్కున్నారో వా నాయల సంగతి తేల్చి అందరినీ కుప్పేయడం జరిగినది. మీరు పోలీసులకు సమాచారం ఇచ్చి నా కొడుకులను కేసు ఫైల్ చేసి లాకప్లో పెట్టించే బాధ్యత మీది. ప్రజల పట్ల కాస్త శ్రద్ధగా వ్యవహరించండి. చూడు ఈ నాయల్ని చూడు 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 చూడు. కోసం ఎక్కడికైనా వస్తా, ఏదైనా చేస్తా. ప్రజల జోలికి ఎవడైనా వస్తే తాట తీస్తా. ఏమనుకున్నారు? ఏం చేసినా ముందు వెనక ప్రజలే దేవుళ్ళు, ముందు గ్లాస్ వాళ్ళే చూసుకోవాలి కదా బ్రో. ప్రజల జోలికి ఎవడన్నా వస్తే నరుకుతా బిడ్డా.
సరదాలో మునిగాడే తన వారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే గలగల మాటల సడిలో బరువిక తేలిక పడిలే ఇరుకుగా మారితే కదులే చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుంటే కలకన్నా మరిచేనే మనమంతా వెనుకుంటే మరణాన్ని గెలిచేనే మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం